హాయ్ వ్యూవర్స్, ఇప్పుడు మనతో పాటు మన స్టూడియోలో ఉండేది ఎక్స్ సర్పంచ్ మరియు ప్రస్తుత వైసీపీ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి జిఎన్ భాస్కర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. గతంలో మున్నెప్పుడు లేని విధంగా చెన్నూరు రాజకీయాల్లో వేడి పెరిగింది. అసలు చెన్నూరు రాజకీయాల్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఏ కండువా ఎవరు కప్పుకుంటున్నారు, ఎవరు ఏ పార్టీలో చనిపోతున్నారు, వీరి మాటలే నేను తెలుసుకుందాం. హాయ్, దిస్ ఇస్ ఫైజ్, వెల్కమ్ టు మై ఛానల్. హలో భాస్కర్ రెడ్డి గారు, నా ఫైజ్ ముందుగా మీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. నా కోసం, నా వ్యూవర్స్ కోసం ఇంత దూరం వచ్చినందుకు. ఈ ఇంటర్వ్యూని ఎక్కువ సాగదీయకుండా ముందుగా విషయంలోకి అయితే వచ్చేస్తాను. నేటి యువత గురించి మీరేమనుకుంటున్నారు, వారిపైన మీ అభిప్రాయం ఏంటి? సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు ఇస్తారన్నారు, వాటిపైన మీ సమాధానం ఏంటి? మామూలుగా ఇప్పుడుండే యువత ఖచ్చితంగా ఉద్యోగాలు చేయాలనే సంకల్పం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు చక్కటి అవకాశాలు ఇచ్చినారన్నమాట. ఎందుకంటే మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు మెరిట్ ఆధారంగా చేస్తున్నాడు. ఏ రికమెండేషన్లు లేకుండా పూర్తిగా మెరిట్ ఆధారంగానే సచివాలయమేమి మిగతా ఇప్పుడు ఏదైనా చేస్తున్నారు. ఈ మధ్యలోనే కొప్పర్తిలో కూడా చాలా ఫ్యాక్టరీలు అక్కడ పెట్టి యువతకి ఎక్కువ లోకల్గా వాళ్ళే ఉండాలన్నాడు. తొందరలోనే ఈ ఉక్కు ఫ్యాక్టరీ తినేవి ఇంకా రకరకాల ఫ్యాక్టరీలన్నీ కూడా తెప్పించి స్థానికులకి ఇవ్వాలా, అందులో యువతకు ఇవ్వాలన్నాడు. ఆయన ఉద్దేశం ఏమంటే మెరిట్గా ఉండే స్టూడెంట్ ఎవరైనా సరే అతనికి ఉద్యోగం రావాలి, అతనికి అర్హత ఉంది అనేటువంటి ఆలోచనతోనే ఎక్కువగా ఆయన పనిచేస్తున్నాడు. కానీ అండగా ఉండాలా, నేను ఉద్యోగం చేయాలా అని చదువుకొని ఉన్న వ్యక్తులకు చాలా మందికి అవకాశం ఇచ్చారు. మరియు ఏపీ రాష్ట్రానికి ఉద్యోగాలు అయితే బోలెడు ఇచ్చాం, అది కేవలం మీరు అనర్హత వల్లే ఉద్యోగాలు మీకు రాలేదంటున్నాం వైసీపీ కార్యకర్త. షాదీ ముబారక్, పెళ్లి కానుక, వాటి గురించి మీ అభిప్రాయం? ఏర్పాటు చేశాడు. వాళ్ళకు ఈ మధ్యలోనే పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళకు ₹1,00,000 ఏదో పెట్టినాడు. ఈ కులాంతర వివాహం, మతాంతర వివాహం చేసుకున్నా కూడా వాళ్ళకు కూడా కొన్ని పెట్టినాడు అన్నమాట. ఇది వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారమే తప్ప ఆ దుల్హన్ పథకానికి మించినటువంటి పథకాలు ఆయన చేసి ఇప్పుడు విదేశీ మేము ప్రతి ఒక్కరికి పెళ్లి కానుకలు ఇచ్చాం, ఎవరికైతే రాలేదు వాళ్ళ కేవలం అది దౌర్భాగ్యం తప్ప మరొకటి కాదంటున్నాం వైసీపీ కార్యకర్త. నా చిన్న డౌట్, ఈ పెళ్లి కానుకకి 10వ తరగతికి లింక్ ఏంటి సార్? లింకులు పెట్టడం అవసరమా? బాధపడినా భవిష్యత్తులో నేను చదువుకోవాలి, నేను కనీసం విద్యార్హత చేసుకోవాలి, అప్పుడే ఆమెకు జీవితం మీద కానీ ఆ అబ్బాయికి కానీ ఒక రకమైన అవగాహన ఏర్పడుతుంది అనమాట. కాబట్టి చదువు అనేది అర్హత కాకపోయినా కూడా చదువుకోవాలనేటువంటి ధ్యేయం దీని వెనకలుంది. ప్రతి ఒక్కరు చదువుకోవాలి. ఇంగ్లీష్ ఇప్పటికే దాదాపు 230 సార్లు బటన్ నొక్కినారు. దాంతో ఆర్థిక పరిస్థితిలో కొంచెం ఏమన్నా ఇబ్బందులు ఏర్పడిన తర్వాత కొన్ని పథకాలు లేట్ కావచ్చు, పడకుండా అయితే మాత్రం పోవు, ఒకటి తర్వాత ఒకటి పడతానే ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థ కరోనాలో చిన్నాభిన్నమైంది. అయినా కూడా ఆయన భయపడకుండా ప్రతి ప్రజల దగ్గరికి పోయి వాళ్ళను అన్ని రకాల ఆదుకునేటువంటి పరిస్థితి చేశారు. కాబట్టి ఏ పథకానికి కూడా ఆయన ఇబ్బంది లేదు. కాకపోతే కొంచెం వెనుక ముందు ఆ పథకాలు పడతాయి. 1-2 పథకాలకు లేట్ అయిన మాట వాస్తవమే. వారము, 10 రోజులు, 15 రోజులు అది. దానికి తెలుగుదేశం వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తారన్నమాట. ఏది లేదు. దుల్హన్ పథకం మీకు రావాలంటే ముందు 10వ తరగతి పాస్ అవ్వాలంటున్నాం మన వైసీపీ నేత. ఈసారి కూడా గెలిచేది మా ప్రభుత్వం అని చాలా గట్టిగా చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని, సమాచారాన్ని మాకు ఇచ్చినందుకు. కూడా అతి తొందరలోనే పార్టీలో మంచి గుర్తింపు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ. బాగా చేశానా లేదా అని కామెంట్ చేయండి. ఇంకోటి మీ విలువైన ఏమైనా సమాచారం ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి.